విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సిఐఐ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమ్మిట్కు 45 దేశాల నుండి 640 మంది ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో 20 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని, తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కలిగింది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవకు తగిన ప్రతిఫలం ఇది అంటూ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకోవటం జరిగింది అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం ఒకేసారి ఇవ్వటం పట్ల పెట్టుబడిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారంటూ తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నూకసాని బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనం ప్రధానంగా వైజాగ్లో జరిగినటువంటి 3 రోజుల సమ్మిట్, ప్రధానంగా 14, 15, 13 తేదీ ముందుగా కొంత ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా జరిగినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నభూతో నభవిష్యత్ అంటూ జరగడం జరిగింది. దేశ విదేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, రాష్ట్రంలో ఉండే పెట్టుబడిదారులు, ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రతినిధులు రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఇతర స్టేట్స్ నుంచి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అరేంజ్మెంట్స్ విషయంలో నేను చాలామందితో మాట్లాడటం జరిగింది. వచ్చినటువంటి ప్రతి పెట్టుబడిదారుడు, ప్రతినిధి ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెట్టుబడిదారుని ఆకర్షించడం కానీ, వారి గౌరవ మర్యాదలు ఇవ్వటం కానీ, వారి ఎడల ఒక పాజిటివ్ కార్నర్గా ఉండి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి ఆ కృషి ఏదైతుందో, ఆ పట్టుదల ఏదైతుందో, ఆ తపన ఏదైతుందో, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, వీఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిజ్ విజన్ అండ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్. ఇది పెట్టుబడిదారు స్పందన. టూరిజం నుంచి కూడా 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఆ సెషన్లో అలాగే ముఖ్యమంత్రి గారితో కానీ, మా టూరిజం శాఖ నుంచి వచ్చినటువంటి కాన్ఫరెన్స్లో కానీ పాల్గొనడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పనని, దాని దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, ఒకటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వటమే కాదు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అవి అమలు జరగాలంటే రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, ఇన్కమ్ జనరేట్ కావాలి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు చేయగలం. అందుకే గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా భారీగా ఉన్నాయి. వాటన్నిటిని ఎక్కడ కూడా గాడి తప్పకుండా, ఇబ్బంది లేకుండా సకాలంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. పెన్షన్ల విషయం కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి తద్వారా వచ్చేటువంటి ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేయటం. ఈ సమ్మిట్లో ఏదైతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్ జరిగిందో, ఆ సమ్మిట్లో వచ్చినటువంటి ఒప్పందాలు మొత్తం ఏదైతే ఉన్నాయో 613 ఒప్పందాలు జరిగినాయి. దానికి 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 16,13,188 ఉద్యోగులు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. దీనికి ఈ పెట్టుబడులన్నింటినీ కూడా ఏదైతే పెట్టడానికి వచ్చారో వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎంటైర్ ఫెసిలిటీస్ వాళ్ళకి రావాల్సినటువంటి, ఇవ్వాల్సినటువంటి ఏదైనా ల్యాండ్ అలాట్మెంట్, డిఫరెంట్ అలాట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది డెవలప్మెంట్, ఫర్ ది ఇనిషియేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ సంథింగ్, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సింగిల్ విండో సిస్టమ్ పెట్టి దాని ద్వారా అన్ని రకాల అనుమతులు కూడా దాని ద్వారా ఇచ్చే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పెట్టుబడులు ఇబ్బంది పడకుండా సజావుగా సకాలంలో
ఈ అనుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అమలు జరగడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరిగెత్తి రావటం చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి మళ్ళీ ట్రాక్ పైకి వచ్చిందని అక్కడ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందో, ఓట్ల కోసం ఏదో తపన పడినట్టుగా కనపడింది సంక్షేమ కార్యక్రమాలతో, బట్ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం కుంటుపరిచింది. ఈసారి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా రాష్ట్రంలో ఈ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కానీ, వారితో నెగోషియేట్ చేయటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, వారందరినీ ఒక చోటకు చేర్చడం కానీ, వాళ్ళతో ఇక్కడికి రప్పించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారి కృషి కూడా ప్రశంసనీయము. అక్కడ వచ్చినటువంటి పెట్టుబడిదారులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. సదస్సుకి అయితే ఈ 13 లక్షల ఏదైతే మీకు చెప్పానో 13,25,716 కోట్ల పెట్టుబడులు 613 ఒప్పందాల ద్వారా వచ్చి నేను చెబుతున్నాను. ఒకే ఒక సదస్సుకు ఒకరోజు ముందట 13th పెట్టుబడుల వరద మొదలైంది. దాంట్లో 3,65,304 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 1,26,470 ఉద్యోగాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. ఇట్ ఇండికేట్స్ దట్ ద ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా మొత్తం మీద ఈరోజు 8 లక్షల ఒక తొలి రోజు ఒక్కరోజే పెట్టుబడి ఏదైతే 2 రోజులు ముందు ఏదైతే జరిగిందో అది ఒక వంతు. రెండవది 14వ తేదీ మొట్టమొదటి రోజు ఒక్కరోజు 8.26 లక్షల కోట్లు, 8,26,000 కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు నమోదవటం ఏపీ అభివృద్ధికి గట్టి బలం. అదేవిధంగా ఏపీ సిఆర్డీ కానీ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి శాఖల్లో కీలక ఒప్పందాలు జరగటం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడల ఉన్నటువంటి విశ్వాసం పెట్టుబడులదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చేసి, తద్వారా వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుబడి పెడుతున్నారంటే వాళ్ళ లాభాపేక్ష ఉంటుంది డెఫినెట్లీ. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సింది అంటే రాష్ట్ర అభివృద్ధి చేయటం, ఉద్యోగ కల్పన. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు 13, 14, 15 2 రోజుల సదస్సు, 3 రోజులు ఇనిషియల్గా ఒక డిస్కషన్ ఇంటరాక్షన్ జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా అద్భుతమైన అవకాశాలు రావటం, పెట్టుబడిదారులందరూ రావటం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఈ కృషి చేయడానికి ముందుకు రావటం ఒక శుభ అవకాశం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, తదితర మంత్రులందరూ కూడా ఒక టీం వర్క్గా చేసి వారికి సహకారంగా ఉండటం కూడా జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది. పెట్టుబడిదారులు కూడా చాలా నమ్మకంతో వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది. అదేవిధంగా నాడు జినోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చి అభివృద్ధులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారు నేడు కూడా ప్రతి ప్రాంతానికి ప్రతి ప్రాంతానికి ఒక ప్రధాన పరిశ్రమ తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచటం. మరి సిఐఈ సమ్మిట్లో పవర్ సెక్టార్లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకి రావటం, రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత శ్రద్ధ పెడుతుందో అర్థమవుతుంది. అంటే ఇక్కడ రీజనల్ డెవలప్మెంట్, ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రీజియన్స్, వెనకబడిన ప్రాంతంగా ఏదైతే పేరుందో రాయలసీమకి, ఆ రాయలసీమలో కూడా ఎనర్జీస్ మీద ఎక్కువ పెట్టుబడులు రావటం, ఆ పెట్టుబడులు రాయలసీమకు ప్రధాన పాత్ర పోషించడం, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవకి ప్రధాన సంకేతం అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా డ్రోన్, రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ హబ్గా రాయలసీమను, క్వాంటమ్, ఆక్వా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్, హార్టికల్చర్, పెట్రోకెమికల్, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్గా కోస్తాంధ్రను, డేటా టెక్, ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ హబ్గా ఉత్తరాంధ్ర. అంటే ఒక పక్కన ఒక మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్, డ్రోను, రెన్యూవబుల్ ఎనర్జీ రాయలసీమ, క్వాంటమ్, ఆక్వా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్, హార్టికల్చరు, ఇవన్నీ కూడా
మన కోస్టల్ ఆంధ్ర, అదేవిధంగా డేటా టెక్, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఉత్తరాంధ్ర, అంటే 3 ప్రాంతాలను కూడా, కోస్తాలో కూడా 2 ప్రాంతాలని, కోస్తా ఇక్కడ లేకపోతే ఉత్తర కోస్తా, ఇట్లా అన్ని ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి చేయటం చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ఈ సదస్సు విజయవంతమైనందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా తరఫున ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల కృషికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అభినందనలు తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఉవ్వెత్తున వచ్చినటువంటి పెట్టుబడిదారులు, ఉవ్వెత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని మీ ద్వారా ప్రజలకు చేయడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ, మరి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనకి నిదర్శనమే ఈ పెట్టుబడిదారులు ఇంత భారీ ఎత్తున వచ్చి 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు మొదటి రోజే ఒప్పందాలు జరగటం. తొలి రోజు అయితే అసలు ఈ మీటింగ్కి ముందే ఒక 3,65,000 కోట్ల రూపాయలు రావటం, మొత్తం మీద ఇవాళ ఒక 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వరదలాగా రావటం ఒక సంతోషదాయకమైన విషయం. తద్వారా దీన్ని ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పారిశ్రామికవేత్తలకు ఏదో ఆర్భాటంగా కాకుండా వారందరికీ సరైన ఫెసిలిటీ కల్పించి ఒప్పందాలు జరిగినట్టుని అమలు జరగటానికి ఒక ప్రత్యేక కృషి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ఈ యొక్క సిఐ సమ్మిట్ ద్వారానే అద్భుతమైన అవకాశాలు, ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పన, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటం సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా లోకేష్ బాబు గారిని, ఇతర మంత్రివర్గ మంత్రుల్ని ఇవాళ రాష్ట్రంలో పనిచేసిన దానికి తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా తరఫున వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.